రైతులకు మార్కెట్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దాసు పర్వతగిరి ఎంపీ శేషు ఆంజనేయులు అన్నారు. గురువారం పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, సోమారం, ఏనుగల్లు, చింతనెక్కొండ, దౌలత్ నగర్ గ్రామాల్లో సెర్ప్ గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి వారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రతి రైతు నాణ్యతా ప్రమాణాలను పాటించి గిట్టుబాటు ధర పొందాలని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గడ్డి, తాళు, మట్టి, ఇసుక లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ధి చేసిన ధాన్యాన్ని తీసుకొని వచ్చి తేమ 17% ఉండే విధంగా ప్రతి రైతు సహకరించాలని, తద్వారా నిర్వాహకులకు, రైతులకు, మిల్లర్ల నుండి ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు రజిత, ఏపీఎం రాజర్, మండల సమైక్య అధ్యక్షురాలు స్వప్న, సెర్ప్ సిసిలు కొమరయ్య, సుధాకర్, శాసన్, దేవేంద్ర, సిఇఓ శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, సెంటర్ ఇన్ఛార్జీలు, వివో ప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, పాక్స్ డైరెక్టర్లు, విభిన్న పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు, డైరెక్టర్లకు, డైరెక్టర్ గారికి, గ్రామ పెద్దలకు, అమాలి సంఘం సభ్యులకు, రైతులకు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. వరి పండించిన ధాన్యాన్ని రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో మన మండలంలో 9 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదనంగా కూడా ఇంకోటి రేపు మనం మూడెదల తండ్రిలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ మన రైతులకు దురదృష్టం ఏంటంటే మొన్న అకాల వర్షం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడి పంట నష్టపోవడం జరిగింది. అలాగే మీ సెంటర్కి తీసుకొచ్చే ముందు తేమ అనేది 17% లోపు ఉంటే కూడా మీకు మంచి రేటు పలుకుతాయి. కాబట్టి దయచేసి వచ్చే రైతులందరూ కూడా మీ ధాన్యాన్ని ఆరబోసుకొని తీసుకొని వస్తే మీకు మంచి గిట్టుబాటు ధర కలుగుతుంది. అలాగే వచ్చేటప్పుడు కూడా తాళ్ళు అనేది లేకుండా కూడా తీసుకొని వస్తేనే మీకు తరువు ఎక్కువ పోకుండా మీకు మంచి ధర కలుగుతుంది. ఆడ మిల్లర్ల దగ్గరికి పోతే ఇంకా 2-3 కిలోలు ఎక్కువ పోవడం జరుగుతుంది. దానివల్ల పెద్ద రైతులు అనే వాళ్ళు చాలా నష్టపోతారు. ఇన్ని రోజులు కష్టపడి మీరు పండించిన ధాన్యం మధ్య దళారులకు, వాళ్ళ మిల్లర్లకు వాళ్ళు లాభపడతారు. కానీ మీరు కష్టపడదు మీకు ఫలితం లేకుండా పోతాయి. కాబట్టి వచ్చేటప్పుడు దయచేసి తాళ్ళు లేకుండా తీసుకొని రావడం తుర్పాలు పడ్డాయి. లేదంటే ఇక్కడ తీసుకొచ్చిన మిషన్లు కూడా ఉన్నాయి. మిషన్ ద్వారా కూడా మీరు తాళ్ళు అనేది తీసేసుకోండి. మంచి నికార్సైన ధాన్యాన్ని మీరు 41 వెయిట్ వచ్చేటట్టు చూసుకోవచ్చు. లేదంటే మీకు అనవసరంగా 2-3 కిలోలు మీరు ఎంత కష్టపడి చేసుకున్నా 2-3 కిలోలతోటి ఒక్కొక్క క్వింటాల్ 2-3 క్వింటాలు అంటే చాలా మీరు నష్టపోతారు. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కరోజు లేట్ అయినా మంచిదే, కానీ మంచిగా నికార్సైన ధాన్యం తీసుకొచ్చి మంచి రేటు పొందే విధంగా అందరూ రైతులు కృషి చేయాలని కోరుతున్నాం. అలాగే వచ్చే రైతులకు మంచి మనసుతోటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కూడా వివో సంఘ సభ్యులందరూ వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, అలాగే మనం ప్రభుత్వం కూడా మీకు టార్పాల్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సెంటర్కి 40 టార్పాల్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అవి సరిపోకపోతే రైతులు ఇండివిజువల్గా మీరు ఏర్పాటు చేసుకొని వచ్చే ఈ రోజులలో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు